నెల్లూరు భోజనం అంటే దేశవ్యాప్తంగా మంచి పేరు ఉంది. ఇటీవల కొంతమంది పేరుగాంచిన హోటళ్లు నెల్లూరుకు చెడ్డ పేరు తెస్తున్నారు. నెల్లూరులో మురళీకృష్ణ హోటల్ అంటే తెలియని వారు లేరు. అలాంటి హోటల్లో ఇటీవల అన్నంలో బల్లులు బొద్దింకలు ఉండడంతో కస్టమర్లు వాటిని చూసి హావాక్ అవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రశాంతంగా మంచి భోజనం చేద్దామని మంచి హోటల్కు వెళ్తే బొద్దింకలు బల్లులు దర్శనం ఇవ్వడంతో నెల్లూరులో హోటల్కు వెళ్లి భోజనం చేయాలంటే భయపడుతున్న పరిస్థితి నేడు నెలకొంది. బుధవారం నెల్లూరుకు చెందిన మేకల చలమయ్య కోర్టులో పని ఉండడంతో సమయానికి భోజనం చేద్దామని నెల్లూరులోని మురళీకృష్ణ హోటల్కు వెళ్లగా రసంలో బల్లి దర్శనం ఇవ్వడంతో వర్కర్లను అడగ్గా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఆయన మీడియాకు సమాచారం అందించడంతో ఈ విషయం బయటపడింది. ఈ హోటల్లో అనేక సార్లు బొద్దింకలు బల్లులు వస్తున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడం విశేషం. నెల్లూరులో ప్రజలు హోటల్కు వెళ్లాలంటే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా భోజన హోటల్ నడిపించే యాజమాన్యం ఆహార భద్రత, నాణ్యత లేని తయారీ ఆహారము మేము ఎలా తయారు చేసినా కస్టమర్లు డబ్బులు ఇచ్చి తిని వెళ్తుంటారులే అనే ధోరణిలో హోటల్లో యాజమాన్యం ఉన్నారు. ఏది ఏమైనా భోజనం తయారులో నాసిరకం, నాణ్యత లేని ఆహారము, విష పురుగులు ఆరోగ్యాన్ని హాని కలిగిస్తాయి. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి నెల్లూరు టౌన్లో ఉన్న హోటల్లో ఆహారంలో వాడే పదార్థాల్లో శుభ్రత ఇలాంటి వాటిపై అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి లోతుగా పరిశీలించి హోటల్ యాజమాన్యాలపై చర్యలు చేపట్టాలని కస్టమర్లు కోరుతున్నారు. నా పేరు మేకల చలమయ్య. నేను నవాపేటలో నివాసం ఉంటున్నాను. నాకు కోర్టు పని నిమిత్తమై నేను 10:20 కోర్టుకు వచ్చాను. తర్వాత లంచ్ పీరియడ్లో 2:05 కోర్టు వదిలిన తర్వాత లంచ్కి నేను మురళీకృష్ణ క్యాంటీన్కి వెళ్ళాను. అక్కడ 2:10కి భోజనం తీసుకున్న తర్వాత స్లిప్ తీసుకున్న తర్వాత క్యాంటీన్లో భోజనం ఇచ్చిన ప్లేట్ మీల్స్ ఇచ్చిన తర్వాత దాంట్లో నేను తినే టైంలో నాకు రసంలో బల్లి కనపడింది. ఆ బల్లి గురించి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పలేదు. తర్వాత వాళ్ళ మేనేజర్ వచ్చి రిక్వెస్ట్ చేసి అందరూ భోజనం చేస్తున్నారు వదిలేయమని రిక్వెస్ట్ చేశారు. కానీ నేను రిక్వెస్ట్ గురించి కాదు కదా సమస్య, తిన్నోళ్ళ పరిస్థితి రేపు ఫర్దర్గా ఏందనేది ఇబ్బంది పడకుండా ఉండేదానికోసంగా నేను తగు చర్యలు తీసుకోమని మన మున్సిపాలిటీ హెల్త్ ఆఫీసర్ గారికి విన్నవించుకోవడం మీ ద్వారా తెలియపరుస్తూ కోరుకుంటున్నాను. దానికి సంబంధించిన వీడియోలు ప్రూఫ్స్ అన్ని నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ కావాలంటే ఎవరికైనా ఇవ్వగలను. హోటల్ యాజమాన్యంతో మాట్లాడారా? యాజమాన్యంతో నేనేం మాట్లాడలేదు. వాళ్ళ వర్కరే వచ్చారు. నాకు లంచ్ పీరియడ్ అయిన తర్వాత ఇక్కడ కోర్టు టైం అయిన వల్ల నేను తొందరగా 2:30 కల్లా నేను కోర్టుకు మళ్ళీ రావాల్సి వచ్చినాను. అందువల్ల నేను వాళ్ళతో డిస్కస్ చేయలేదు. తర్వాత మీతోనే మాట్లాడుతున్నాను. దీనివల్ల ఇంకే రెండోది ఏం లేదు. ఎంత పెద్ద పేరు మోసిన హోటల్ అయ్యండి దానివల్ల ఎక్కడెక్కడి నుంచో మురళీకృష్ణ బ్రాండ్ అనే పేరు మీద తింటున్నారు. దానికి ఆ విలువ కాపాడమని చెప్పి వాళ్ళకు కూడా సలహా ఇచ్చి వచ్చాను. ఆ విలువ పోగొట్టుకోకుండా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మళ్ళీ భోజనం పెడతామని. మీరు భోజనం గురించి కాదు కదా, ఇప్పుడు తిన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, తిన్న వాళ్ళకి ఇబ్బంది పడే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ కాదు కదా, జరగకుండా కావాల్సిన బాధ్యత పనికి ఇప్పుడు వాళ్ళు చెప్పడం కూడా ఇంకోటి అరిటాకులు వచ్చింది అన్నారు. అరిటాకులు వస్తే నేను వీడియో డైరెక్ట్ తీస్తుంటే కూడా వీడియో తీస్తున్నారు. వీడియో తీసి నేను పబ్లిక్ గా నేను మీకు ఇవ్వగలను, ఇస్తున్నా ఉంది నా దగ్గర తీస్తాను. కానీ తదుపరి చర్యలు కూడా మన మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ద్వారా మీ ద్వారా మీరు తదుపరి ఇబ్బందులు లేకుండా చేయగలరని మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాను.